హాయ్ అండి. మరి నేను ఈరోజైతే గుత్తి వంకాయ ఫ్రై అయితే చేశానండి. మరి చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను ఫ్రైకి. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. కర్రీకి కొంచెం పెద్దవి తీసుకున్నా పర్వాలేదు కానీ ఫ్రైకి 99% చిన్నయే తీసుకోండండి. చిన్న వాటితో చేసుకుంటే మనం కాయ లాస్ట్ వరకు కూడా చక్కగా మగ్గి మొత్తం తినడానికి యూజ్గా చాలా బాగుంటుందండి. మరి మరి మా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మరి నేను దీని ఫుల్ వీడియో వచ్చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. మరి దీంట్లో నేను ఏం మసాలా ప్రిపేర్ చేసి పెట్టాను ఏంటి అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా మరి మనం ఇవి ఎప్పుడైనా సరే వంకాయ మగ్గేటప్పుడు లైట్గా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. అది కూరకైనా దేనికైనా సరే వంకాయ అంటేనే కండ్రెక్కిద్దండి. మనం ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే పైన అంతా గ్రీనిష్ కలర్లో వచ్చేసి కండ్రెక్కుతుంది. సో మరి టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి నేను ఛానల్ పెట్టినప్పుడు నన్ను అందరూ డిస్కరేజ్ చేసిన వాళ్ళేనండి. బట్ నేను వీడియో పెట్టగానే మంచి వ్యూస్తో మరి నన్ను చాలా బాగా మా ఛానల్ని ఆదరించారండి. ముక్క పట్టుకుంటే ఊడిపోతుందండి. చాలా నంబర్ 1గా కుదిరింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి నా ఛానల్ని లైక్ చేసి మీరు సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.